వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. తెలంగాణ సర్కార్ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ మహిళా కమిషన్ విషయం చాలా వరకు సంతోషకరంగానే ఉంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు ఇందులో భాగస్వాములు చేయాలని ఆలోచన విధానాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని వారిని తీసుకొచ్చి మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇవ్వడం అనేది చాలా దారుణం అన్నట్టుగా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు అంటా ఉన్నారు. నిజంగా చైర్మన్ పదవి గద్వాల్ విజయలక్ష్మి గారికి ఇవ్వడం అనేది చాలా దారుణం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఆమె జిహెచ్ఎంసీ మేయర్గా కొనసాగింది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని వారిని తీసుకొచ్చి ఈ మహిళా కమిషన్ లో భాగస్వాములను చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద వైరల్ గా మారుతున్న అంశం చూస్తున్నాం. చాలా సున్నితమైన అంశం తెలంగాణ పోరాటం. అలాంటి సున్నితమైన అంశంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం నీళ్లు, నిధులు, నియామకాలు దీనికోసం ఎన్నో ప్రాణాలు, ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ దారుణమన్నారు. అదే శ్రీకాంతాచారి గారు బలిదానం చేసుకున్న వారి అమ్మ శంకరమ్మ గారికి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చివరికి ఆమెకు అన్యాయం చేసింది. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మహిళా కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యమకారుల కుటుంబాలకు ఏదైనా అవకాశం కల్పించాలి, వారికి ఏదైనా ఒక సహాయం చేయాలనే ఆలోచన విధానం తీసుకొచ్చిన విధానం బాగుంది. కాకపోతే శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ శంకరమ్మని ఈ మహిళా కమిషన్ చైర్మన్ చేసినట్టే చాలా గొప్పగా ఉంటుండే, చాలా ఇంకా మరింత మైలేజ్ వస్తుండే తెలంగాణ సర్కార్కి. కానీ ఇక్కడ ఏం మతలబ్ జరిగిందో, ఎలాంటి సంభాషణ జరిగిందో, ఎలాంటి చర్చలు జరిగాయో, ఎలాంటి ఇక్కడ ఎవరిను ఇబ్బంది పెట్టి వాళ్ళని ఒక గద్వాల్ విజయలక్ష్మి గారిని చైర్మన్ పదవిగా నియమించడం అనేది అందరూ వ్యతిరేకిస్తున్నారు. నిజానికి తెలంగాణ ఉద్యమకారు కుటుంబాలలో ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ఒక రకంగా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే పెద్దగా మంచి ఆలోచన చేసుకున్నారు అన్నట్టుగా ఒక అంశం వస్తుంది. కాకపోతే ఈ చైర్మన్ పదవి మరి సీఎం పునరాలోచన చేసుకొని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు ఇస్తే బాగుంటుందని చాలా మంది ఆలోచిస్తున్నారు. చూడాలి మరి చివరికి ఏం జరుగుతూ ఉంది. చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.